ముథోల్ తానూర్ మండల కేంద్రంలోని వైన్స్ లో ఇటీవల చోరీకి పాల్పడ్డ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నిజామాబాద్ జిల్లా తాడ్పోలిలో గ్రామానికి చెందిన వినోద్, నవీన్, దిలీప్, రోహిత్, శ్రావణ్ గా గుర్తించినట్లు తెలిపారు. నిందితులు వైన్స్ షాపులో నుండి సుమారుగా 2,50,000 రూపాయల నగదును చోరీ చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు తానూరులోని మరో వైన్ షాపులో 80,000 రూపాయలను చోరీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా ఇక్కడ బాటిల్స్ ని కూడా తీసుకువెళ్లి రేంజ్ లోని బెల్ట్ షాపుల్లో అమ్మారని పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ముధోల్లో ఒక వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూర్లో క్రైమ్ నంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదే విధంగా ఒక వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను తాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ భేసాలో ముధోల్ తానూర్లో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ ని అమ్మేచారు. ఇప్పుడు ఫస్ట్ ముధోల్లో ఒక 4-wheeler తోని వచ్చాడు, తానూర్లో ఒక 2-wheeler తోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము. That's all for now. For more updates,